యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారా? ఖచ్చితంగా ప్రతిరోజు కుటుంబం అంతా కూడా లేవగానే కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకుని కనీసం ఒక అధ్యాయాన్ని మనం చదువుకొని పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకొని లేచి మన పనులకి మనము పరిగెట్టవచ్చు. అప్పుడు మన జీవితంలో విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ దినమంతా కూడా విజయాన్ని పొందుకుంటూ ఉంటాము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఇర్మీయా రాసిన గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనము. చనిపోయిన వాని గూర్చి ఏడవవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోవచ్చున్న వాని గురించి బహురోదన చేయుడి. ఈరోజు ఈ వాగ్దానమైన మాటలు, చనిపోయిన వాని గురించి ఏడవద్దు అంటున్నాడు. చాలామంది చనిపోగానే ఒకటే ఏడ్చేస్తూ ఉంటాం కదా, ఏడ్చేస్తూనే ఉంటాం, జ్ఞాపకం చేసుకుని ఏడుస్తుంటాం. కానీ ప్రభు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, చనిపోయిన వారి గురించి. అంటే ఇక తను చనిపోయాడు, ఇక తను లేడు, కానీ ఉంటున్న వారి కోసమో రోదన చేయమంటున్నాడు. ఉంటున్న వారు పాప జీవితంలో పడిపోకుండా పాపముని విడిచిపెట్టి దేవునితో నిలిచి ఉండునట్లుగా, వారు నరకాజ్ఞలు పడిపోకుండానట్లుగా వారి కోసము అంగలార్చమంటున్నాడు, రోధించమంటున్నాడు. నిజమే, ఎంతోమంది కూడా చనిపోయిన వారి గురించి ఏడుస్తారు, కానీ మరి బ్రతికి ఉన్న వాళ్ళ గురించి మంచిగా ఉన్నారు కదా అని వారి కోసం ఏదో పై పెదలతో ప్రార్థన చేస్తారు. అలా కాదు. ఇర్మీయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల కోసము బహురోదన చేశాడు. ఆయన కన్నీరు ప్రవాహం వలె పారుతూ ఉన్నది. ఆయన ఎంతగా కన్నీరు కార్చాడంటే ఇశ్రాయేలు ప్రజల కోసం. మరి మన కుటుంబం కోసము రోజు మనము కన్నీరు కారుస్తూ మనము రోదన చేస్తున్నామా? నశించిపోతున్నారు మన కుటుంబంలో ఉన్నవారు. ఒక్కరేమో మంచిగా ఉంటారు, ఒకరు భక్తి జీవితం లేని వారుగా ఉంటారు. అలా ఉన్న వారి కోసము అంగలార్చండి, రోదన చేయండి. చనిపోయిన వారి కోసం ఈ కన్నీరు వ్యర్థపరచవద్దు అంటున్నాడు. చనిపోయిన వారు ఎలాగా చనిపోయారు, కానీ బ్రతికి ఉన్న వ్యక్తి నశించిపోకుండా దేవునిలో రక్షించబడి ఆ వెలుగు రాజ్యానికి చేరునట్లుగా మన కుటుంబంలో ఉన్న వారి కోసం మనం ప్రార్థన చెయ్యాలి. రక్షించబడిన వారి కోసము మనము అంగలార్చి కన్నీరు కార్చి వారు మార్చబడట కోసం ప్రార్థించినట్లయితే మన కన్నీరంట వ్యర్థము కాదు. మన కన్నీరు విత్తనము వేయబడినప్పుడు, నీళ్లు పోసినప్పుడు ఆ యొక్క విత్తనము ఫలిస్తుంది. ఒక విత్తనము పెట్టినప్పుడు నీళ్లు పోయకపోతే ఆ విత్తనం ఏమైపోతుంది? ఎండిపోతుంది. మన కుటుంబంలో భక్తి జీవితంలో ఒకళ్ళు ఉన్నప్పుడు, నలుగురు మారినప్పుడు, ఆ విత్తనాలు మారుకుంటున్నప్పుడు అవి నాటబడ్డవి. మన కన్నీటి ప్రార్థన ద్వారా ఆ విత్తనము, నాటబడిన విత్తనము ఫలించాలి. మన కన్నీరు ఆ విత్తనం మీద పడి ఆ విత్తనం ఏమైతే ఫలిస్తుంది. మరి ఒక విత్తనం పెట్టినప్పుడు నీళ్లు పోస్తేనే ఆ విత్తనము ఫలిస్తుంది. అలాగే మన కన్నీటి ప్రార్థన మన కుటుంబాన్ని రక్షించబోతూ ఉంది. మన కుటుంబాన్ని నశించిపోతున్న మన పిల్లలు, మన భర్త, మన యొక్క కుటుంబంలో ఉన్నారు అందరూ రక్షించబడాలి అంటే కన్నీటి ప్రార్థన చేసినప్పుడు రక్షించబడుతూ ఉంటారు. కాబట్టి అట్టి ప్రార్థన కలిగిన వారిగా మనము నిలిచి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. చనిపోయిన వారి కొరకు ఏడవద్దు అంటున్నావు నాయనా. దేవా, బ్రతికి ఉన్న వారి కొరకు అంగలార్చుము, రోధించుమని సెలవిస్తున్నావు తండ్రి. నశించుట, ఒక ఆత్మ నశించుట మీకు ఇష్టము లేదు ప్రభా. కుటుంబం అంతా రక్షించబడుట, రక్షణ మార్గంలో నడుచుట మీకు ప్రతిని క్రోబా షబాదీల రధికమాందర రీజాబాసి గ్లోరా మాందిరి స్టెల్ బికాస్ కమాందర. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారు చూస్తూ ఉండగా ప్రభా మీ ఆత్మను కుమ్మరించమని అడుగుచున్నాను ప్రభా. ఈ క్లోరి కమాందర స్టెల్ బి గ్లోబాస్టి కావరి క్లోబాస్టి కావరిమా చూస్తూ ఉండగా నాయన పరిలోకపు అభిషేకము చేత నింపండి. మీ అగ్ని జ్వాలల మంటను దాయచేయండి ప్రభా. చూస్తున్న ప్రతి ఒక్కరిని మీ శక్తి చేత నింపండి అయ్యా. ఏ బిడ్డ ఏ అనారోగ్యము చేత బాధపడుతున్నారు ప్రభా, ఇప్పుడే ఈ ప్రోగ్రాం చూస్తుండగా వారిని ఇప్పుడే మీరు తాకమని అడుగుచున్నాను నాయన. వారిని ముట్టమని అడుగుచున్నాను ప్రభా. వారికి ఇప్పుడే స్వస్థత దయచేయమని అడుగుచున్నాను దేవానికి
స్తోత్రములు ప్రభువా. ఆర్థికమైన ఇబ్బందుల చేత ఎవరైతే బాధపడుతూ ఈ ప్రోగ్రాం చూస్తున్నారో ప్రభువా, వారిని ఇప్పుడే మీరు తాకమని అడుగుతున్నానయ్యా. వారికి ఉంటున్న ఆర్థిక ఇబ్బందులు ఇరుకుల నుండి ప్రభువా ఇప్పుడే ప్రభు మీరు వారి పట్ల కార్యము చేయండి నాయన. సమృద్ధి దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. ఏ బిడ్డ ఏమి అడుగుతున్నారో దేవా, అడుగుతున్న ప్రతి నేకమును బిడ్డలకు దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రములు. మీ ఆత్మ వేకము చేత ప్రతి బిడ్డ వెలిగించబడును గాక నాయన. ప్రతి బిడ్డ ప్రభు నీ ఆత్మ వేకమైన అగ్ని జ్వాలలుగా మండించబడును గాక ప్రభువా. వారి జీవితంలో అద్భుత కార్యములు జరుగును గాక నాయన. సమృద్ధి చేత నింపబడును గాక ప్రభువా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వెస్ లార్డ్ ద లిజాబా షాబాది ఖమాందలారా గ్లోరాది కమాందారా రిఖోలారా సిఖావాదిలారా సిఖమాందలారా సిఖావరిమా. ఓ బలమైన అభిషేకము చేత మీరు నింపుతున్నందుకే స్తోత్రములు ప్రభువా. వారి జీవిత ప్రతి నేకముల కార్యములు మీరు చేయబోతున్నందుకే స్తోత్రములు ప్రభువా. అద్భుత వేకమైన ప్రతి నిక్రోసమైన తండ్రి బిడ్డలు దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామం నడిచినాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.